అసలు నాలాంటి మంచి మనిషికి ద్రోహం చెయ్యాలని దానికి ఎలా అనిపించిందిరా? ఏం చేస్తామక్క, పెదప కాలం పెదప మనసులు. ఈ రోజుల్లో మనలాంటి మంచోళ్ళకే కష్టాలక్క. అవునరా తమ్ముడు, ఈ కాంతమ్మకి ద్రోహం చేస్తే, ఈ కాంతమ్మని ఏడిపిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో రేపు ఉదయం చిట్టమ్మ రుచి చూడబోతుందిరా. ఆ కోకిలమ్మని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ జైలుకి తీసుకెళ్తుంటే నరాలు తెగి గుండె ఆగుతున్నట్టు ఆ చిట్టమ్మ పొర్లి పొర్లి ఏడుస్తుంది చూడు. ఆ సన్నివేశం చూడాలని నా గుండె తహతహలాడిపోతుందిరా. ఖచ్చితంగా సూత్తావక్క, కాంతమ్మ మజాక. వెళ్దాం పద. రేపు చూడబోయే ఆ అద్భుత సన్నివేశం కోసం కలలు కందాం పద. బామ్మగారు, టిఫిన్ తింటారా? మీరే ప్లేట్ తీసుకోండి, నేను ఇంకో ప్లేట్ తెచ్చుకుంటాను. వదినా, అప్పుడే మర్చిపోయావా? బామ్మగారు కదల్లేరు, మాట్లాడలేరు. ఓ అవును కదూ, పాపం. తినడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయింది. ఓసి దుర్మార్గురాలా, నీ సొమ్మేదో తింటున్నట్టు అంత బాధపడిపోతున్నావేంటే? నా సొమ్మేగా నేను తింటున్నాను. వదినా, ఈ టాబ్లెట్లు అట్టుకో. టాబ్లెట్లా? ఎవరికి? బామ్మకి. ఈ టిఫిన్ ముందొకటి, ఈ టిఫిన్ తిన్నాక ఒకటేయాలి. ఓ అలాగా? అవునదినా. నేనెళ్ళి బామ్మకి టిఫిన్ అట్టుకోతానా? ఈ పట్టుకో. అలాగే చిట్టమ్మా. వదినా, టాబ్లెట్ ఏది? ఇలా నానమ్మా, టిఫిన్ తినా? చిట్టమ్మా, నాదొక డౌటు. ఏటదినా? ఈవిడ తినడానికి పనిచేసే నోరు మాట్లాడడానికి ఎందుకు పనిచేయట్లేదంటావు? ఓసి నీ కళ్ళు కాకులెత్తికెళ్ళా, నీ చూపు మొత్తం నా తిండి మీదుందేంటే? వదినా, పాపం అన్నం తింటానికైనా నోరు పనిచేస్తుంది, అందుకు సంతోషించు. అది కూడా నిజమే. కొన్ని జన్మలంతే, తినడానికి బ్రతుకుతాయి. నీలాంబరి, నా కాళ్ళు చెయ్యి పనిచేయట్లేదు కాబట్టే వదిలేస్తున్నానే, లేదంటే ఇక్కడే పీక మీద కాలేసి తొక్కేసేదాన్ని. ఆ అత్తగారు వచ్చేస్తున్నారు, ఇంకొక ఆట ఆడుకోవాలి. ఏంటి చిట్టమ్మా, అంత టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతున్నావు? ఎవరి గురించో ఎదురు చూస్తున్నట్టున్నావు? అవునత్తా, ఎస్ఐ గారి గురించి ఎదురు చూస్తున్నాను. ఎస్ఐ గురించా? అవును కాంతమత్తా, నిన్ననగా సాక్ష్యాలు తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం కల్లా రుజువు చేస్తాం అన్నారు. ఆ ఏలి ముద్రలు ఎవరియా అని తేల్సిందే లేదో, దోషులెవరో చెప్పింది లేదో. తొందరగా నేరం చేసిందెవరో చెప్పెత్తే ఏం చెక్క వాళ్ళు జైలుకెళ్ళిపోతారు, ఏం చెక్క మనందరం పండేసేసుకోవచ్చుగా. ఒరే అవతారం, అక్క, జైలుకెళ్లేది కోకిలమ్మే కదరా? అవునక్క. మరిదేంటి ఇంత ఆనందపడిపోతుంది? పాపం, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, దానికెట్ట తెలుసక్క? అది నిజమే రోయ్. దేవుడా, ఆ ఎస్ఐ గారు తొందరగా వచ్చేలా చేసామే, లేదంటే టెన్షన్ తో బుర్ర పగిలిపోయేలా ఉంది. అప్పుడే ఏమైంది? ఇంకా సేపట్లో ఎస్ఐ రావడం, మీ అమ్మని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత నువ్వు గుండెలు పగిలేలా ఏడవడం ఈ కాంతమ్మ చూసి పండగ చేసుకోబోతుందే. అమ్మా, ఉప్మా తింటావా? తింటానే, ఆకలిగా ఉంది. నేను పెట్టను పో. మరెందుకు అడిగావే? నేను పెట్టను అంటే నీ మొహం ఎలా ఉంటుందో చూద్దామని.
నువ్వు నా కడుపుని చెడబుట్టావే తింగర మొహందానా. నువ్వే నన్ను చెడగన్నావే. హా? చెడకన్నానా? అవును, నువ్వు కనబట్టే కదా నేను పుట్టాను. నువ్వు సూపర్ వదినా, సూపర్ పంచు. ఇన్నాళ్ళు చిట్టమ్మే అనుకున్నాను. ఇప్పుడు ఈ నీలాంబర్ కూడా తయారై చచ్చింది నా ప్రాణానికి. నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకే సార్. నమస్కారం వైష్ణవి గారు. నమస్కారం ఎస్ఐ గారు, వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నామండి. రిపోర్ట్లు అన్ని వచ్చేసాయా? వచ్చేసినాయి మేడం. ఒక్కసారి వీరనారాయణ గారిని పిలుస్తారా? అలాగేనండి. బాబాయ్, బాబాయ్, బాబాయ్. చిట్టమ్మా. రా బాబాయ్, ఎస్ఐ గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఆ రోకలి బండ మీద ఎవరి వేలిముద్రలున్నాయో ఆ నేరస్తులు ఎవరో తెలిసిందా? తెలిసింది సార్. ఆ వేలిముద్రలు ఎవరో కావు. ఎవరివి? చెప్పండి చెప్పండి, ఎవరివి? ఆ వేలిముద్రలు కోకిలమ్మ. ఒరే తమ్ముడు, ఆ చిట్టమ్మ మొహం చూడరా, మాడిపోయిన మసాలా దోశలా మారిపోయింది. ఇప్పుడు చూడు. నో, అలా జరగడానికి వీల్లేదు. మా అమ్మ నేరస్తురాలు కాదు అంటుంది. చూడరా. ఏటేసే గారు, ఎంత శుభవార్త చెప్పారు ఎస్ఐ గారు. ఆ ఏలి ముద్రలు మా అమ్మవా? అంటే ఆ నేరం చేసింది మా అమ్మ? ఒరే తమ్ముడు, మనం చూస్తుంది కళా నిజమా? నిజమే అక్క. ఓ పాలడు చూడు. అమ్మా ఇన్నవా? నానమ్మ గారి తల మీద కొట్టింది నువ్వేనంట. ఈ నేరం చేయబోయింది నువ్వేనంట. ఏ వార్త వినాలో అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానో, ఎవరు జైలుకెళ్లాలని నేను ఆశపడుతున్నానో వాళ్లే నేరం చేశారన్నమాట. చిట్టమ్మా, మీ అందరికి పిచ్చిగాని పట్టిందా? నేరం చేసింది మీ అమ్మ అని చెప్తుంటే బాధపడి కోప్పడి ఎందుకు చేసావని నిలదీయాల్సింది పోయి ఆనందపడిపోతున్నారంటే? అలా అడగండి వీరనారాయణ గారు. అమ్మా, అసలు విషయం తెలియకుండా ఎందుకు ఆవేశపడిపోతున్నావు? ఏంట్రా ఆవేశపడేది? వాళ్ళని చూసావా? ఏదో అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఎంత ఆనందపడిపోతున్నారో. మరి ఇంకేం చేయమంటావు కాంతమత్త? ఏ నేరం చేయని మా అమ్మని నేరస్తురాలంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఇలా మాట్లాడుతున్నావు. ఎస్ఐ గారు, నిజం చెప్పండి, ఆ రోకలి బండ మీద మా అమ్మ ఏలుముద్రలున్నాయా? అవును మేడం, కోకిలమ్మ గారి వేలిముద్రలే ఉన్నాయి. విన్నారుగా, ఇంకెందుకు ఆలస్యం? దాన్ని తీసుకెళ్లి జైల్లో పడేయండి. అవసరం లేదు ఎస్ఐ గారు. మా అమ్మను చంపేదాకా వచ్చిందంటే ఈ కోకిలమ్మ నేను ప్రాణాలతో వదలను. ఏమండి వీరనారాయణ గారు, అంటే అన్నానంటారు గాని ఇప్పటికి మీరు ఓ 100 సార్లు ఈ గన్ను తీసుంటారు. ఒక్క బుల్లెట్ అయినా వాడారా అండి? ఏదో ఒక్కసారి మా ఆయన మీద వాడారు. నాకు తెలిసి మళ్ళీ వాడతారు అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకండి ఊరికే గన్ను తీసి భయపెడతారు? డోర్బై ఎస్ఐ గారు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ కోకిలమ్మే కదా మా అమ్మని కొట్టింది? కోకిలమ్మ ఒక్కతే కాదు సార్, ఇంకో 3 కలిసి కొట్టారు. ఏంటి, ఇంకో 3 కలిసి కొట్టారా? అవును మేడం, ఆ రోకల బండ మీద కోకిలమ్మ ఒక్కదాని వేలిముద్రలే కాదు, ఇంకో 3 ఉన్నాయి. ఏంటి, ఇంకో 3 ఏలుముద్రలున్నాయా? ఇంకా అర్థం కాలేదేటి కాంతమత్త? అదేమైనా మా అమ్మ ఒక్కతే వాడే రోకలా? ఇంట్లో అందరూ దాన్ని వాడుంటారు. పచ్చడి నూరడానికి, పసుపు కొమ్మలు దంచడానికి, అల్లం వెల్లుల్లి దంచడానికి, ఇలా రకరకాలుగా వాడుంటారు. అలాంటప్పుడు అందరి ఏలుముద్రలు పడతాయి కదా. అవునవును, పడతాయి.
ఒసే దుష్టురాలా, దుర్మార్గురాలా, నా తల పగలగొట్టింది నువ్వే కదే. నేనిలా వీల్ చైర్లో పడి ఉండడానికి కారణం నువ్వేనే. ఆ నిజం ఏదో ఒక రోజున మా వీరనారాయణకి చెప్తాను. ఆ రోజున నువ్వు నా కొడుకు చేతిలో ఖచ్చితంగా చస్తావు. ఏంటి ఎస్ఐ గారు మీరనేది? ఇంకో 3 వేలిముద్రలున్నాయా? అవును సార్, అందుకే అసలు నేరస్తులు ఎవరో తెలియడం కష్టం సార్. ఎందుకంటే కోకిలమ్మని అరెస్ట్ చేస్తే మిగతా 3 కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరండి ఆ మిగతా 3? అవతారం, నీలాంబరి గారు, హా, నేనా? ఆ తర్వాత మీ డ్రైవర్ సార్. మా డ్రైవరా? అవును సార్, మీ ఇంట్లో అందరి దగ్గర వేలుముద్రలు తీసుకున్నాం. దాంతో మేం పోల్చి చూస్తే వీళ్ళ 3 వేలుముద్రలు మ్యాచ్ అయ్యాయి. ఇది అన్యాయం. నా కూతురికి నా తమ్ముడికి ఆవిడ్ని కొట్టాల్సిన అవసరం ఏముంది? అందుకే కదా మేడం, ఎవరిని అనుమానించాలో ఎవరిని నేరస్తులను నిర్ధారించాలో అర్థం కాకనే వీరనారాయణ గారితో మాట్లాడదామని వచ్చాం. ఎవరిని అరెస్ట్ చేసినా పోయేది మా ఇంటి పరువే. పైగా నేరం ఎవరు చేశారో తెలియకుండా ఎవరిని అరెస్ట్ చేసినా ఆ తర్వాత వాళ్ళు నిరపరాధులుగా తేలిస్తే బాధపడాల్సింది కూడా మేమే. అందుకే సార్ ఈ కేసుని ఇంతటితో వదిలేయమని చెప్పడానికి వచ్చాం. ఓకే, ఆ నేరస్తులు ఎవరో మేమే తెలుసుకుంటాం. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అక్క, ఆ? ఏంటిది? అదే నాకు అర్థం కావట్లేదురా. పద. ఎల్లండి ఎల్లండి. ఏడి బావా? పాపం మా అమ్మ చాలా కన్ఫ్యూజ్ అయినట్టుంది. అవును బావా, నీ పెళ్ళామా మజకానా? జరిగిందేంటో నువ్వు చెప్పావు కాబట్టి నాకు అర్థమైంది. లేదంటే నేను కూడా వీళ్ళతో పాటు జుట్టు పీక్కునేవాడిని. అవును బావోయ్, ముందు జరిగిందేటో మీ అమ్మకి చెప్పొస్తాను. వెళ్ళి వెళ్ళి. ఏడుతా భయపడ్డావా? అలా గాడిదలాగా అరిస్తే ఎవరు మాత్రం భయపడకుండా ఉంటారు? ఊరుకోత గాడిదలాగా రవడం నీకొచ్చినంత బాగా నాకేటొచ్చు చెప్పు. హా? అత్తని పట్టుకుని గాడిద అంటావా? మరి నువ్వు కోడల్ని గాడిద అనొచ్చాడే. సర్లే, అసలు ఎందుకొచ్చావో చెప్పు. రోకలి బండ మీద మా అమ్మ ఏలుముద్రలతో పాటుగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఏలుముద్రలు ఉన్నాయి కదో. ఆ, అవును ఉన్నాయి. దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చేస్తావులే అత్త, చేయాల్సిందంతా నేను చేశాను కదా. నువ్వేం చేశావు? నువ్వెలాంటి ఎదవైడియాలేసి మా అమ్మని ఏదో ఒక కేసులో ఇరికిస్తావని అనుమానం వచ్చింది. అందుకే నిన్ను నువ్వు రోకల్ బండ కోసం ఎదుగుతున్నప్పుడు ఫాలోయింగ్ చేశా. నువ్వు నీ తమ్ముడు ఎదవ ఆలోచనలు చేస్తున్నప్పుడు మొత్తం వినేశా. అవతారం, నువ్వు ఇంట్లో ఉంటే వీరనారాయణకి అనుమానం వస్తుంది. నువ్వు అర్జెంటుగా బయటికెళ్ళిపో. వీరనారాయణ అడిగితే ఏదో పని మీద బయటకెళ్ళావని చెప్తా. అట్టాగే అక్క. అక్క, నువ్వు కూడా ఎందుకక్క నాతో పాటు వచ్చాయి? లేదంటే నీ మీద కూడా అనుమానం అవుతుందక్క. లేదురా, అసలేం జరుగుతుందో తెలియాలంటే నేను ఇక్కడే ఉండాలి. నువ్వెళ్ళు. అలాగే అక్క. ఒసే రోకలి, కోకిలమ్మని జైలుకి పంపించబోతున్నావన్నమాట. నువ్వు సూపరే. నేను చేయలేని పని నువ్వు చేస్తున్నా. కాంతమత్త, ఈ రోకల్ బండ నట్టెట్టుకుని మా అమ్మని జైలుకి పంపించబోతున్నావా? ఒసే కోకిలమ్మ, దీని మీదున్న వేలి ముద్రలే నిన్ను నేరస్తురాల్ని చేయబోతున్నాయి. అంటే ఇందాక నాకు వచ్చిన అనుమానం నిజమే అన్నమాట. మా అమ్మని కాపాడుకోవాలంటే ఆ రోకల బండ మీదన్న ఏలిముద్రల సంగతేటో చూడాలి. ఆ ఎన్నే నేను ఏడ్చేశాను తెలుసా? హా? ఏం చేశావు? నేను ఏడ్చేశాను, నీ కళ్ళారా నువ్వే చూడు. ట్రైన్ ట్రైన్ ట్రైన్.
ఏటన్నా ఏమైంది? రోకల బండి అక్కడికి వచ్చి పడిందమ్మా. ఇలా ఇయ్యి, నేను తీసుకెళ్తానుగా. చిట్టమ్మా, మీ అన్నయ్య ఎక్కడున్నాడు? బయటికి వెళ్ళినట్టున్నాడు వదినా. సాయంత్రానికల్లా వచ్చేస్తాడులే. అలాగా? వదినా, ఓ పాలి ఈ రోకలు బండట్టుకో. నీకోసం ఒక్కసారేంటి 2 సార్లు పట్టుకుంటాను. ఒకటోసారి, రెండోసారి. థ్యాంక్ యూ వదినా. మన పని పూర్తయిపోయింది. ఇప్పుడు అర్థమైందేటి ఆ రోకల బండ మీదికి మన వాళ్ళందరి ఎలుముద్రలు ఎలా వచ్చాయో? దగ్గ, కుట్ర, మోసం, నేరం మీ అమ్మ చేస్తే ఇలా పనికి మళ్ళీ ప్లానింగ్ చేసి మీ అమ్మని కాపాడతావా? చాలే. ఎంత కాదనుకున్నా నువ్వు నా అత్తవి కాబట్టి నిజాన్ని నా గుండెల్లో దాచుకొని మా అమ్మని ఈ కేసు నుండి తప్పించాను. ఇవాళ తప్పించుకోవచ్చు, రేపెక్కడికి పోతుంది? ఖచ్చితంగా అది జైలుకెళ్ళి తీరాల్సిందే. ఆ విషయం అంత దాకా వస్తే జైలుకెళ్లేది మా అమ్మ కాదు, నువ్వు. హా? అంటే నాలాంటి అమాయకురాలి మీద నిందలేసి నేరస్తురాలిగా నిరూపించి జైలుకి పంపిస్తావా? చిచ్చి, ఇంకో పాలు నువ్వు అమాయకురాలు అన్నావంటే నేనిక్కడే తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతానత్తా. అవునమ్మా, నువ్వు అమాయకురాలు అన్న మాట వినగానే కడుపులో ఉన్న నా కొడుకు కూడా కెవ్వున అరచాడే. వాడి అమ్మమ్మ సంగతి వాడికి కూడా తెలిసిపోయినట్టుంది. ఇంకెప్పుడు అంత పెద్ద మాట అనకే. ఏయ్ నోర్మోయ్, ఇదిగో అత్త, ఇంకో పాలి మా అమ్మ జోలికి గాని ఎల్లావే అనుకో, ఈసారి చెప్పడాలుండవు. డైరెక్ట్ గా జైలుకే. కాసంత ఆలోచించుకొని అడిగి పదదినా. ఉసే చిట్టి, మొన్నేమో నా కొడుకుని మార్చావు, ఇవాళేమో నా కూతుర్ని మార్చావు, రేపు నా తమ్ముణ్ణి కూడా మార్చావంటే నా వైపు నిలబడ్డానికి నాకంటూ ఒక్క మనిషి కూడా ఉండడే. చెప్తా, మీ అందరి మధ్య పుల్లలు పెట్టి విడదీయకపోతే నా పేరు కాంతమ్మే కాదు. రావే. ఏయ్, గురి తప్పిందనుకున్నావా? తప్పలేదే, తప్పించాను. చూసావుగా, నువ్వీ ఇంటి వారసురాలివని తెలుసుకున్న ముసల్దాని గతేమైందో. వద్దమ్మగారు, వద్దు. ఇన్నాళ్లుగా నేను అమ్మ నాన్న లేని అనాథగానే ఉన్నానండి. మా వాళ్ళంతా నా చిన్నప్పుడే చనిపోయారనుకున్నానండి. కానీ ఇన్నాళ్ళకి మా బాబాయ్, మా బామ్మ కనిపించేసరికి ప్రాణం లేచొచ్చిందండి. తెలుసు, ఒక్కసారి రక్త సంబంధాల్ని చూడగానే ప్రేమలు పొంగుకొస్తాయని తెలుసు. అందుకే ఆ నిజం వీరనారాయణకి తెలియక ముందే ముసల్దాన్ని చావు దెబ్బ కొట్టాను. అదే నిజం తెలిసిన నిన్ను చంపకుండా ఉండాలంటే ఈ నిజం ఎప్పటికీ నీ గుండెల్లోనే దాయాలి. అది కాదమ్మగారు, ఇన్నాళ్లుగా నా అన్నవాళ్లు లేరనుకుని అలమటించాను. కానీ నా వాళ్ళెవరో ఇప్పుడు తెలిసింది. తెలిసాక కూడా నేను మౌనంగా ఉండాలంటే అది నరకమండి. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మా బాబాయ్ని కలిసి, బాబాయ్ నేనే మీ అన్న కూతుర్ని అని చెప్పాలనుందండి.
ఓ అలాగా? నిజంగా నువ్వు శంకరనారాయణ కూతురువని చెప్పేస్తావా? అవునండి. సరే వెళ్ళు. చాలా సంతోషం అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు జమీందారు గారి వారసురాలివన్న విషయం వీరనారాయణకి తెలిసిన మరుక్షణం మీ చిట్టెమ్మ, అదే మీ ముద్దుల చిట్టెక్క, ఈ కాంతమ్మ చేతిలో కుక్క చావు చస్తుంది.